కన్నడ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన దర్శకుడు హేహర్ష గోపిచంద్ సినిమా భీమాలో తెలుగులో నటిస్తున్నారు. అయితే కేదే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మార్చి విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు హేహర్ష మాట్లాడుతూ రాధామోహన్ నిర్మించిన బెంగాల్ టైగర్ సినిమాతో 2 పాటల కొరియోగ్రఫీ చేశారు. ఆ సంస్థ నిర్మించిన భీమాతో దర్శకుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ. గోపిచంద్ కి ఈ కథకు స్క్రిప్ట్ లై సహా నెరేట్ చేశాను. ఇందులో ఎమోషన్స్ తో పాటు నాన్ రిలాక్స్ ప్రేమతో కథను వినిపించడం ఆయనకు చాలా నచ్చింది. ఆయన పోషించిన భీమా క్యారెక్టర్ చాలా ఎంటర్టైనర్ గా ఉంటుంది. ఆ పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. అలాగే సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది. కమర్షియల్ యాక్షన్ మూవీతో ఫ్యాంటసీ జోడించడంతో కొత్తగా వచ్చింది. ప్రేక్షకులు అది సరికొత్త అనుభూతిని ఇస్తుంది. స్క్రీన్ ప్లే గ్రిప్సింగ్స్ ఉంటుంది. సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇక రాధామోహన్ ఎంతో ఫ్యాషన్ ఉన్న నిర్మాత, అద్భుతమైన క్వాలిటీతో నిర్మించారు. అయితే మా సినిమాలో ఆరంభం ముగింపు శివునితో ఉంటుంది. హీరో ఫస్ట్ డైలాగ్ శివుడిపైనే. అలాంటి ఎంట్రీ సీన్లో ఎద్దుపై వస్తారు. అలా ప్రతిదీ శివుడిలో లుక్ అయి ఉంది. మేము ప్లాన్ చేసుకోకుండా మా సినిమా రావటం ఆ శివునికి ఆజ్ఞ భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. వికాస్ జీకే శాంతి హీరోయిన్స్ గా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దర్శిని. V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ LV సూర్యం నిర్మిస్తున్నారు. విడుదలైన సన్నాహాల్లో ఉన్న ఈ చిత్ర పోస్టర్ను ఎంపీ MVV సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజువల్స్ బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. సరికొత్త కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది అని దర్శకుడు చెప్పాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా సినిమాను విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని నిర్మాత తెలియజేశారు. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ధూమ్ధామ్. సాయి కిషోర్ మచ్చ దర్శకత్వంలో ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై MS రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. గోపి మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ లుక్ పోస్టర్ను షూటింగ్ లొకేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్లీ భరత్లో హీరోయిన్స్ హ్యాపీగా డాన్స్ చేస్తున్న కలర్ఫుల్ స్టీమ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజ్, రమణ బెనర్జీ, ప్రవీణ్, గిరిధర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆటుకట్టుకునే చక్కని లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ దర్శక నిర్మాతలు తెలియజేస్తారు. మెగా డాటర్ నిహారిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. మొన్నటి వరకు ఇతర దేశాల్లో ట్రిప్స్ కు వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా బిజీగా అయింది. నిహారిక మరో యాంకరింగ్ గా కనిపించబోతోంది. అయితే ప్రముఖ తెలుగు ఆహా OTTలో చెఫ్ మంత్ర అనే కుకింగ్ షోలో యాంకర్ గా అదరగొట్టే పనిలో ఉంది. చెఫ్ మంత్ర కుకింగ్ షో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ సీజన్ కు యాంకర్ గా శ్రీమికి ఉండగా రెండో సీజన్ కు మంచు లక్ష్మి చేసింది. ఇక ఇప్పుడు నిహారిక 3వ సీజన్ లో అడుగుపెట్టింది. లేటెస్ట్ గా చెఫ్ మంత్ర ఫస్ట్ గిఫ్ట్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నిహారిక అందంగా రెడీ అవ్వడంతో పాటు తనదైన మాటల చాతుర్యంతో షో మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటుంది. ఈ విషయం అర్థమవుతోంది. చెఫ్ మంత్ర సీజన్ 3 నేను నిహారిక ఆహా అనాలిక. ఈసారి చెఫ్ మంత్ర టోటల్ ఎంటర్టైన్మెంట్ జాతర అంటూ అతరగొట్టింది. ఈ షోలో బలగం బ్యూటీ కావ్య, కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి, నవదీప్, తేజస్విని, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ సుహాన్, శరణ్య ఇలా వీరందరూ తమ కుకింగ్ టాలెంట్ ను బయట పెట్టడంతో పాటు ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చారు. చెఫ్ మంత్ర 3వ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. మరో ఈ షో మెగా నిహారికకు ఎలాంటి గుర్తింపు ఇస్తుందో చూడాలి. నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ తో పాటు మంచు మనోజ్ వాట్ ది ఫిష్ మూవీలో నటిస్తుంది. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ పై ఒక సినిమా నిర్మిస్తుంది. టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ వరుస సినిమాల అప్డేట్ ప్రకటిస్తున్నారు మేకర్స్. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మనమే మూవీలో నటిస్తూనే మరో సినిమాను ప్రకటించేశారు. లేటెస్ట్ గా లూజర్ వెబ్ సిరీస్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డితో సినిమా చేస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తవగా తాజాగా ఆసక్తికరమైన S36 పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అధిగమించేందుకు ఎంతగా ఎదురుతున్న ట్రైడర్ జాకెట్ పై S36 ట్యాగ్ చూపించారు. ఈ మూవీ స్పోర్ట్స్ బెస్ట్ గా ఉండబోతుందని బైక్ రైడర్ గా శర్వా కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. మూవీ క్రియేషన్ సినిమాని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు జిబాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు శరావానంద్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హీరో విష్ణుకు సామాజిక వర్గమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజ్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఘామి. కొత్త దర్శకుడు విశ్వధర్ తెరకెక్కించిన ఈ ప్రత్యేకమైన సినిమా చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కారణం ఈ సినిమా మేకింగ్. దాదాపు 6 సంవత్సరాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవలం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కోసమే దాదాపు 4 సంవత్సరాలుగా తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. ఇక ఈ మూవీలో విశ్వక్స్ అఘోరాగా కనిపించడం మరో విశేషం. స్పర్శ తాకితే చనిపోయే వింత వ్యాధితో బాధపడే వ్యక్తిగా కనిపించారు విశ్వక్. ఇక సినిమాకు కూడా మేకర్స్ చాలా గ్రాండియర్ గా తెరకెక్కించారు. ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. హాలీవుడ్ రేంజ్ విజువల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాడని దాదాపు 6 సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు మేకర్స్. తాజాగా గామి సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. అసాధ్యమైన కలలు కనడం, వాటిని నిజం చేయడానికి కష్టపడడం, గామి సినిమా కోసం ప్రేక్షకులు ఆకట్టుకునే విజువల్స్ అందించడంలో నిర్మాత కార్తిక్, దర్శకుడు విద్యాధర్ సూపర్ సక్సెస్ అయ్యారు. దాదాపు 4 ఏళ్లుగా ఈ సినిమా కోసం వారు కష్టపడ్డారు. నన్ను కలిసి ఈ సినిమా కోసం వారు చేసిన కృషి గురించి చెప్తున్నప్పుడు నాకదే అనిపించింది. గామి మేకర్స్ ను నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న గామి సినిమా ఎలాంటి రిజల్ట్స్ అంటుకుంటుందో చూడాలి.